వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వాడు ఆనంద్ గడు బెదిరించిన నిన్ను నీ ఫ్యామిలీ నడ్డి రోడ్డును వాడేశాడు అన్నాడు. దాన్ని తీసుకున్నాడు. పెద్ద హాస్పిటల్ పోయి అడ్మిట్ అయినాం మేము. అక్కడి నుంచి తిరుపతి పోయినాం, నంద్యాల పోయినాం, హాస్పిటల్ చూయించుకొని వచ్చినాం మేము. మొన్ననే అక్టోబర్ 12 చేసుకున్నాడు. స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్నాడు, 42 స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకున్నాడు. మీరు పోలీసులు ఫిర్యాదు చేసినారా లేదా? చేసినాము, మరి ఏమన్నారు? కానీ పోలీసులు ఎవ్వరు రానట్లు అంత డబ్బు ఇచ్చి వాడేసినారు వాళ్ళు. డబ్బు ఇచ్చినారు. అరుణా ఆమె మీకు మా వాళ్ళకందరికి ఫోన్ చేసి చెప్పిందే తను. ఫోన్ చేసి చెప్పిందే తను. వాళ్ళిద్దరు లేచిపోయి చేసుకున్నారు, మీరు చెయ్యండి అని చెప్పిందే తను. ఇప్పుడు ఇట్లా చేస్తుంది మళ్ళా డబ్బు కోసం. అంటే ల్యాబ్ లో మీరు కూడా చేస్తుంటారమ్మా అప్పుడు? నేను 2019లో నేను చేసినాను. కరోనా వచ్చిన తర్వాత మానేసిన, నేను ఇక్కడ లేను. ఇంకా మీకు పెళ్లి ఎవరు చేసినారమ్మా? దేవ సహాయం, కేవీపీఎస్ దేవ సహాయం. ఎక్కడ జరిగిందమ్మా మీ పెళ్లి? కేవీపీఎస్ లో. బెదిరించినారని చెప్తున్నారు కదమ్మా, బెదిరించినారు? అక్కడ ఎవరు ఏమి బెదిరించలేదు మమ్మల్ని. మా ఇష్టపూర్వకంగా మేము చేసుకొని వచ్చినాము. వచ్చిన తర్వాత ఒక వారం బాగున్నాం, తర్వాత అంత టార్చరే. అరుణా మీరేమనుకున్నారమ్మా అభిప్రాయం? నా భర్తను చంపేసింది అరుణా. ఆ టార్చర్ తట్టుకోలేకే చంపేసింది, చచ్చిపోయినాడు. ఇది షట్టర్ ఒకటి వేసుకున్నాడు, ఇది బయట తాళం వేసుకుని ఇట్లా పోయి లోపల షట్టర్ వేసుకున్నాడు. నేను ఆటికైనా ఇక్కడ 12:30 అప్పుడు వచ్చినాను. ఇక్కడికి వెళ్ళాను, వచ్చి 1:30 ఉన్నాను. పైన అందరు చూసినారు, ఇక్కడ వాళ్ళందరూ చూసినారు నేను వచ్చింది. ఇక్కడ పోలీసులు కూడా వచ్చినారు. అతను ఫోన్ ఎత్తడం లేదని 12 గంటలప్పుడు నేను ఇక్కడ 1:30 కూర్చొని పోయినాను. ల్యాబ్ ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పెట్టి? అది తెలియదన్నా. నేను పెళ్లి చేసుకొని 3 నెలలు అవుతుందన్నా, అంతే. ఏమవుతాడమ్మా పిల్లడు? ఏమవుతా నీకు? నా భర్త. అరుణమ్మ ఎప్పటి నుంచి పని చేస్తుంది ఇక్కడ? అది కూడా తెలియదు, కానీ ఇక్కడ 10 ఏళ్ళు పని చేసింది. అంటే అరుణ అనే అమ్మాయి పాత్ర ఏంటమ్మా ఇందులో? పని మనిషి మాత్రమే. డబ్బు కోసము అంత ఇచ్చేసింది ఆ పిల్ల. వాళ్ళ అన్నని బెదిరించింది, వాళ్ళ అమ్మని బెదిరించింది, మొత్తం ఫ్యామిలీ అందరు బెదిరించింది. ఆ టార్చర్ తట్టుకోలేక అప్పుడే చెప్పినా నేను చచ్చిపోతానని. కానీ నేను కాపాడుకున్నాను, పక్క నుండి నేను కాపాడుకున్నాను. ఈ రోజు నన్ను బయట పంపించి చేసుకున్నాడు. డబ్బులు డిమాండ్ చేసిందా? ఎంతమ్మా? 2 సెంట్ల స్థలము, పిల్లల పేరు మీద 10 లక్షలు, ఒక షెడ్ వేసి అందులో పైన ఇల్లేసి నేను వదిలిపెడతాననింది. ఇప్పుడు 2 పిల్లలు పుట్టిందైతే ఏమనాలా? నాకేమొద్దు, నువ్వు కావాలనాలి కదా. డబ్బు ఎట్లా అడుగుతుంది అది? పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారమ్మా? వెళ్ళినాము. ఆడ ఏమన్నారో తెలియదు, నేనైతే పోలేదు. నన్ను వద్దన్నాడు. నన్ను చంపడానికి వచ్చింది ఆ పిల్ల. నన్ను ఫాలో అయింది సోమప్ప సరిగల వరకే. నన్ను చంపడానికి వచ్చింది, నా వెంట పడింది, నా వెనక ఉన్నారు. నన్ను చూసి నాకు ఫాలో అయింది. తను ఒక్కటే వచ్చింది. వాళ్ళు ఎంపీ చర్చి సైడ్ క్రిస్టియన్ అసెంబ్లీ సందులో లైన్ లో క్రీస్తు సంఘం ఆపోజిట్ లో వాళ్ళ ఇల్లు. అరుణ. వాళ్ళ అమ్మ పేరు మాణిక్యమ్మ. వాళ్ళ ఫాదర్ పేరు? వాళ్ళ ఫాదర్ చచ్చిపోయినాడనా. ఏం జరిగిందని తెలిస్తే కనీసం పొద్దున అమ్మాయి ఫోన్ చేసి బెదిరించింది. నిన్ను నడి రోడ్డుని నిలబెట్టిస్తాను, నిన్ను, మీ అమ్మని, మీ అన్నని, ఆ పిల్లని, నలుగురు బయట చంపేస్తానని బెదిరించింది. ఆ రికార్డు కూడా ఉంది, తన ఫోన్ లో రికార్డు ఉంది. బెదిరించారమ్మా? అరుణానే అమ్మాయి.
అమ్మా అరుణ అరుణ ఆమె ఎందుకు బెదిరించిందమ్మా? ఆ పిల్ల 30 లక్షలు ఎత్తుకుపోయింది ల్యాబ్లోన. డబ్బులు అడిగినందుకు ఆ పిల్ల పోయి కేసు పెట్టింది మా మీద. ఆల్రెడీ మొన్న చేసుకున్నాడు, కానీ ఆ రోజు నేను కాపాడుకున్నాను. 12 గంటలకు లేచి పెద్ద హాస్పిటల్ పోయి కాపాడుకున్నాను. మళ్ళీ ఈరోజు నన్ను బయట పంపించు. అంటే అరుణ అనే అమ్మాయి ఏమవుతుందమ్మా? ఈడ పని చేసి పని మంచిది. ఏం చేస్తుందమ్మా ఆ అమ్మాయి? ఏం చేసింది? ఎందుకు డబ్బులు ఎత్తుకుపోయిందా? డబ్బులు ఎత్తుకపోయింది. డబ్బులు అడిగినందుకు మా అందరి మీద కేసు పెట్టింది. ఏమని కేసు పెట్టింది? వీడు నా 2 పిల్లల తండ్రి అని. సరే DNA పోదాం రంటే రాననింది. ఈరోజు పొద్దున కూడా ఫోన్ చేసామని బెదిరించింది. ఆ రికార్డు ఉంది, రికార్డు ఉంది నా దగ్గర. అంటే ఇప్పుడు నా పిల్లలకి తండ్రి నువ్వే అంటుందా? రోజు టార్చర్ పిలిచి, రోజు టార్చర్, రోజు ఫోన్ చేసి బెదిరిస్తుంది. మనిషి పోయా. టీచర్ కదా, మంచి తెలివి లేదా? ఏమి ఎన్నిసార్లు వ్యవసాయం ఎట్లా తిప్పించుకున్నాడంటే ఎట్లా తిప్పించుకున్నాడు, అట్లా తిప్పించుకున్నాడు. ఆటాడుతున్నాడు వ్యవసాయం. ఎందుకంటే వాళ్ళే పెళ్లి చేసి, వాళ్ళే ఈ పాపతో పెళ్లి చేసి వ్యవసాయము. మళ్ళీ వాళ్ళ అనుచరులే ఆనందు అదన్న వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ పంచాయతీకి అంటే ఇట్లా ఆటలాడుకునేది. టీచర్ ఎట్లా బతుకుతున్నాడు మరి? మంచి మంచి జీతం రావా టీచర్ అయితే? ఇట్లా మనుషులు సాగు చూడుగా ఎట్లా ఎంత దీనంగా ఎట్లా పడిపోయినాడు, ఎట్లా చూసుకునేమని, ఏ విధంగా తిప్పినామని, ఒక్కరితో ఒక మాట అనిపించుకోకుండా అట్లా పెంచినామని. లాస్ట్కి వాళ్ళు వచ్చి కొట్టి నాన్న బిభాసం చేసి ఒక్కొక్క నా కొడుకు ల్యాబ్ కాడికి వచ్చి అవన్నీ మాకు తెలియదు, తర్వాత తెలుస్తున్నాయి ఇవన్నీ. ఇట్లా ఆడుకునేది. ఆడ 30 లక్షలు, వాడు ఇచ్చిన 30 లక్షలు పాయ. ఆ పిల్ల తీసుకొని ప్రామిసర్ నోట్లు మొత్తం ఏడు చోటి, ఆ ప్రామిసర్ నోట్లు, పాస్పోర్టు, చెక్ బుక్, క్రెడిట్ కార్డులు, బట్టలు అన్ని మొత్తం, చెప్పులు, లాంటి వాళ్ళ చెప్పులు ఏం రబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడు, చెప్పులు లేకుండా కొనుక్కొని. 30 లక్షలు ఇప్పుడు డిమాండ్ చేసింది, ఆల్రెడీ తీసుకొని పోయింది. ఆ రోజు 29వ తేదీ వినాయక నిమజ్జనం రోజు వచ్చి వీళ్ళిద్దరిని కొట్టి వీళ్ళు పారిపోయారు. కొడితే పారిపోతే మొత్తం అన్ని ఎత్తుకొని పోయింది, నేను చెప్పినట్టుగానే ఎత్తుకొని పోయింది. అవే చెక్ బుక్, ప్రామిసర్ నోట్లు, 30 లక్షలు ఇచ్చిన ప్రామిసర్ నోట్లు, తర్వాత వచ్చేసి పాస్పోర్టు. 30 లక్షలు ఎవరు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఆ పాప ఏం చేసిందనంటే ప్లాన్ ప్రకారము వీనితో వాళ్ళ బంధువులకి ఇప్పించిందనమాట. వాళ్ళ బంధువులకి ఇప్పించి వడ్డీ మామూలుగా ఇస్తుంది. 1 సంవత్సరం ఏమి ఇచ్చిందంట, తర్వాత నుంచి ఇవ్వడం లేదు. ఇంక ఇవ్వడం లేదు కదా అని అడుగుతుంటే 1 సంవత్సరం తర్వాత నుంచి ఇంకా టార్చర్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు మరి ఇప్పుడు డిమాండ్ చేసింది. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తుంటది? 20 లక్షలు ఇవ్వాలంట. ఆ అమ్మకి ఫ్లాటు, తర్వాత ఇండ్లు, 2 పిల్లలు ఉన్నారంట. వీనికి పుట్టారంటది ఆ అమ్మ. మరి పెళ్ళయి అంత ఉండే ఆ అమ్మకి మరి ఈయనకి ఎట్లా పుట్టిరు మరి? అంటే మొగుడు పెంటినా కూడా ఏమన్నా DNA పోదామంటే కూడా రానంటది. మళ్ళా ఏం నా మర్యాద పోవాలా, మా బంధువులలో నా తలదించుకోవాలా అని అంటది మళ్ళా. సార్ మీకు ఏమన్నా ఆమె బ్యాక్గ్రౌండ్ కి ఏమన్నా సపోర్ట్ గా? ఆ బ్యాక్గ్రౌండ్ కి దేవసాయము, ఆడిచ్చే డ్రామా దేవసాయము, ఈ ఆడే నాయలు మెయిన్ గా ఆనంద్ గాడు. వాడు ఎట్లా మా తమ్ముని ఎట్లా తిట్టాడు స్టేషన్లోనే. ఎవరు? ఆనంద్ గాడు స్టేషన్లోనే పోతే ఇష్టమైన తిడుతున్నాడు కొడుకు. నేను ఏం 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 జరిగేది అప్ప, ఏమట్లా తిడుతున్నావు అని అంటే, లేదు చూడు వాని కథ చూస్తాను, వాడిని ఇడిచేదే లేదు, వాడినే కాదు మిమ్మల్ని కూడా బజార్లు లాగుతాను అంటాడు. ఏంటి లాగుతావు అప్ప, ఏం జరిగిందని అంత నువ్వు అట్లా లాగుతాను అంటావు? ఆనంద్ గాడు ఎంత కాదు కాదు చైతన్య ఆనంద్ మా అది ఆనంద్ అంటారు. ఇంకోటి MRPS ఆనంద్. అంటే ఆయనకి అంటే వాడు ఎట్లా బతుకుతున్నాడు? ఇవే పంచాయతీ రావడానికి కారణం ఏంటి? ఇంకా వాళ్ళిద్దరికి ఏం సంబంధం ఉన్నాడో ప్రపంచానికి తెలుసు, మాకు మేము నోటితో చెప్పరాదు. కాకపోతే వాడు ఏం ఉద్యోగం చేస్తున్నాడు? 3 పెళ్ళిలా 8 పెళ్లి చేసుకున్నాడంట. ఏ విధంగా ఉన్నాడు, ఏమి ఇట్లనే బతికేది నాయలు. అలా ఇప్పుడు ఆమె నుంచి మీకు ఏం కావాలి? కేసు నమోదు కావాలి? అరుణ్కి కేసు మంజూరు జరగాలా లేకుంటే ఏమైతుందో దేవుడు చూస్తాడు అంతే. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back.